ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చాలా బాగుంది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి ప్రశంస ఇది. ఆయనే కాదు, పవన్ కళ్యాణ్ గడిచిన 4-5 రోజులుగా ఆయన ఆచరిస్తూ వస్తున్న విలువలు సంప్రదాయాలతో కూడిన, దాంతోపాటు దైవభక్తితో కూడిన వ్యవహారాన్ని చూసిన ఎవరైనా ఈ మాట అంటారు. బట్ చిలుకూరు రంగరాజన్ గారు ఒక ఆధ్యాత్మిక కేంద్రం. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆయన ఈ ప్రశంస చేశారు. ఎందుకంటే చాలా నిశ్చితంగా గమనించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎవరో చేసిన తప్పుకి ఈయనెందుకు ప్రాయశ్చిత్తం చేయాలి అని చాలామంది ఎటకారంగా అడుగుతున్నారు. ఆయన ప్రాయశ్చిత్తం చేస్తోంది సమాజం తప్పు చేసింది, ఆ సమాజానికి ప్రతినిధిగా నేనున్నాను, శ్రీమంతుడిని. సో ముందు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే సమాజం కూడా ఆలోచన చేసి తను కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది. ఎదుటి వాళ్ళలో మారు మనసు కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. గుడి మెట్లు కడిగి, దుర్గమ్మ గుడి మెట్లు కడిగి ప్యూరిఫై చేసుకుంటున్నారు. ఆయన అంతఃశోధన చేసుకుంటున్నారు. అంతశ్చేతనలో పుట్టిన ఆలోచనలోంచి అంతఃశోధన చేసుకొని ఈ మొత్తం ఈ ఆలయాల్ని శుద్ధి చేసే కార్యక్రమం ఆయన చేసుకుంటూ వస్తున్నారు. ది వెల్కమింగ్. అండ్ అదే రంగరాజన్ గారు కూడా అన్నది, సనాతన ధర్మ రక్షణ బోర్డు దేశవ్యాప్తంగా ఒకటి ఉండాలి. ఇటువంటి వ్యవహారాల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఏం గైడెన్స్ తీసుకోవాలి, ఎవరి నుంచి తీసుకోవాలి, ఎలాంటి సంప్రదాయాలను పాటించాలి, సంప్రదాయానికి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి, తక్షణం కార్యరంగంలోకి ఎలా దూకాలి, ఆయనకి నిశ్చితంగా ఒక ఆలోచన ఉంది పవన్ కళ్యాణ్ గారికి. దాన్ని ఆయన స్వాగతించారు చిలుకూరు రంగరాజన్ గారు. తిరుమల ఆలయ పవిత్రత విషయంలో కేవలం ఒక లడ్డుతోనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలన్నింటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రక్షాళన చేసే కార్యక్రమం అయితే పవన్ కళ్యాణ్ గారి మనసులో ఉంది. దాన్నే రంగరాజన్ గారు దివ్యదృష్టితో చూసి చెప్పింది. ఓవరాల్గా ఒక లడ్డూకి కన్ఫైన్ చేసి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని రంగరాజన్ గారు స్వాగతించారని మాత్రమే మనం అనుకోక్కర్లా. తిరుమలలో బోల్డన్ని అనాచారాలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ కట్టడి వేయాలని చెప్పేసి హిందూ ధర్మ లేదా సనాతన ధర్మ పరిరక్షకుడిగా, ఒక రకంగా రక్షకుడిగా, రక్షకుడిగా పవన్ కళ్యాణ్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలామంది చేసే వితండవాదన ఏంటంటే, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరెందుకు చర్యలు తీసుకోవటం లేదు? చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం పరంగా తీసుకునే చర్యలు తీసుకుంటున్నారు. వ్యక్తిగా, సమాజంలో విలువలున్న శ్రీమంతుడిగా ఆయన చేయాలనుకున్నది ఆయన చేస్తున్నారు. తప్పట్టేది ఏముంది అందులో? ఆయన ఏమన్నారు, ఆలయాలను పరిశుభ్రం చేస్తున్నారు, మెట్లు కడిగి పరిశుభ్రం చేసుకొని లోపల అంతఃకరణలో కూడా శుభ్రం చేసుకుంటున్నారు ఆయన. ఒకవేళ మా పరంగా, సమాజపరంగా ఏమన్నా తప్పులు పొరపాట్లు జరిగి ఉంటే క్షమించి మమ్మల్ని సరైన దారిలో పెట్టమ్మా అని దుర్గమ్మని కోరుకుంటూ ఏడుకొండలవాడి కోసం చేసిన ప్రాయశ్చిత్త దీక్ష, చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్ష. దీన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ వెటకరిస్తూ వైసీపీతో పాటు కొందరు చేస్తున్న వ్యవహారం. ఆ మాటకు వస్తే కూటమిలోని భాగస్వామ్య పక్షాల్లోని కొందరు నాయకులు కూడా చాటున మాట్లాడుకుంటున్నవన్నీ ఆయనకి తెలియవనా, చేరవనా, ఆయన చెవులకు చేరవనా? మొత్తం తెలుస్తాయి, మొత్తం ఆయనకి చెవులకి చేరుతాయి. అయితే ఇప్పుడే ఎందుకు ఆయన ఈ రకంగా చేయాల్సి వచ్చిందనే మాటను తెర మీదకి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం సిట్ వేసిందండి, దర్యాప్తు, సమర్థులైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. అరెస్ట్ చేసేసుకోవచ్చు కదా సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, ఇంకా ఎవరైనా రెడ్లు ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకోవచ్చు కదా అని ఎటకారపు మాటలు వినిపిస్తున్నాయి. అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. సోర్సెస్ నుంచి వచ్చిన సమాచారాన్ని 1కి 10 కోణాల్లో దాన్ని విశ్లేషించి దాన్ని ఎసర్టైన్ చేసుకొని వచ్చిన సమాచారం నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత చర్యలు మొదలవటం ఉంటాయి. మళ్ళాగా ఎడాపెడా అరెస్ట్ చేసేయటం, A37ని తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడేసి 52 రోజులు ఉంచడం, ఇలాంటివి ఈ ప్రభుత్వం చెయ్యదు అనే ఒక నమ్మిక జనాలకి కలిగించడం కోసమే దర్యాప్తు ప్రక్రియను చాలా పటిష్టంగా కూటమి ప్రభుత్వం ఫాలో అవుతూ వస్తోందనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అలాగే చేయాలని కూడా ఆయన తరచూ ముఖ్యమంత్రితో చెప్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఒకటే లైన్, వాళ్ళిద్దరిది ఒకటే లైన్ ఈ విషయంలో. ఇదొక్కటే కాదు, రేపు పొద్దున బయటకు వచ్చే లిక్కర్ స్కామ్లో కూడా ఇలాగే వ్యవహరిస్తారు. సరే, కమింగ్ బ్యాక్ టు చిలుకూరి రంగరాజన్ గారి మాటల ప్రకారం వస్తే, ఆయన స్వాగతించారు అంటే
జాతీయ స్థాయిలో పవన్ యొక్క ఆలోచన విధానం మీద విస్తారంగాను విస్తృతంగాను చర్చ జరుగుతుందనేది మనకు అర్థమయ్యే విషయం. ముందర ఆధ్యాత్మిక కేంద్రాలు తను మాట్లాడిన మాట మీద ఎలా రెస్పాండ్ అవుతున్నాయనేది కూడా పవన్ కళ్యాణ్ గారు తనకు తాను పెట్టుకున్న లిట్మస్ టెస్ట్. అందులో ఆయన పూర్తిగా 100% క్వాలిఫై అయ్యారు. చిలుకూరు రంగరాజన్ గారికి మించి సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు? ఆయన ఇచ్చారు. అంటే ఆయన ఇచ్చే సర్టిఫికేట్ కోసం పవన్ కళ్యాణ్ ఈ పనంతా చేశారని కాదు, పర్ఫెక్ట్గా ఒక ఆలయ నిర్వహణకి సంబంధించి, ఆలయ ధర్మానికి సంబంధించి ఎంత నిశ్చితంగాను నిర్దిష్టంగాను నిర్దుష్టంగాను ఉండాలి అనే ఆలోచన, అలాగే కార్యాచరణ ఉన్న చిలుకూరు రంగరాజన్ లాంటి ఆధ్యాత్మికవేత్తలు వారు దీన్ని స్వాగతించారు. అంటే ఆధ్యాత్మిక ప్రపంచం దీనివైపు సానుకూలంగా చూస్తోంది పవన్ కళ్యాణ్ వైపు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ వామనుడి నుంచి త్రివిక్రముడు అవుతున్నాడు. ఇలా ఉండి ఈ స్థాయికి త్రివిక్రముడిలాగా ఇంతింత వటుడింత అన్నట్టు ఆయన ఎదుగుతూ వస్తున్నారు. ఒక అడుగు ముందుకేశారు ఆయన. ఆ అడుగు చాలా పెద్దది, ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం. ఆ అడుగులో విష్ణుమూర్తి పాదాన్ని చూశారు చిలుకూరు రంగరాజన్ గారు. సో స్వాగతించారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఒకళ్ళ మీద ఆపేక్ష ఉండదు, ఇంకొకళ్ళ మీద కోపము ఆగ్రహం ఉండదు. ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చిన రిప్రజెంటేటివ్స్ రంగరాజన్ లాంటి వాళ్ళు. సో ఆయన స్వాగతించారు. స్వాగతించి ఆయన చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ గో అహెడ్, మీరు ముందుకెళ్ళండి, మీతో పాటు సమాజం నడుస్తుంది, మీ వెనకాల కాదు, మీతో పాటు మా సమాజం నడుస్తుంది. ఇక్కడ రంగరాజన్ గారి నుంచి మనం చెప్పుకోవాలి. అంటే వారు బయట ప్రపంచానికి చాలా సనాతనంగాను కన్వెన్షనల్గాను కనిపిస్తారు. ఒకసారి ఆయన ఒక దళితుడిని తన భుజాల మీద పెట్టుకొని ఆలయ పరిక్రమ చేశారు. ఆయన చిలుకూరి బాలాజీ ఆలయ పరిక్రమ. అది వారిలో గొప్పతనం. అంటే ఆదిశంకరుడు చండాలుల్లో శంకరుణ్ణి ఏ రకంగా దర్శించాడో ఆయన, అది మనం చదువుకున్న కథ, ఇది వాస్తవం, మనం కళ్ళ ముందు చూసాం. అది నిజమే, అది వాస్తవమే, సత్యమే నమ్మిక ఉన్న వాళ్ళకి. కానీ నమ్మని వాళ్ళ కోసం ఈరోజు చిలుకూరు రంగరాజన్ ఆ పని కొన్నేళ్ల క్రితం చేసి చూపించారు. సో అంత స్వచ్ఛంగా ధర్మం కోసం పాటుపడుతున్న రంగరాజన్ లాంటి ఆధ్యాత్మికవేత్తల ప్రశంసలే కాదు, వారి సమర్థన కూడా పవన్ కళ్యాణ్కి ఉన్నది. సనాతన ధర్మ రక్షణ కోసం పవన్ కళ్యాణ్ నడుం బిగించడం అనేదాన్ని ఆయన స్వాగతిస్తూ పూర్తి స్థాయిలో తన సహకారం అందించడానికి కూడా ముందుకొచ్చారు. ధన్యవాదాలు రంగరాజన్ గారు.